ఇప్పుడు ఒక ఏవీ ప్రెజెంటేషన్ ఉందండి ఎన్టీ రామారావు గారి మీద. ఏవీ ప్రెజెంట్ చేయండి. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర. స్వశక్తి, పట్టుదల, క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు దర్పణం. నందమూరి తారక రామారావు అనుకున్నది సాధించడానికి అవరోధాలను అధిగమించి తాను నమ్మిన ఆదర్శం, లక్ష్యం కోసం నిరంతరం పోరాటం చేసిన మహోన్నతుడు శ్రీ నందమూరి తారక రామారావు. చిన్నతనంలో పేదరికాన్ని ఓడించడానికి కష్టపడ్డారు. నిజాయితీగా బ్రతకడానికి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగాన్ని వదులుకున్నారు. సినిమాల్లో చేరిన కొత్తలో ఎవరిని వేషాలు ఇమ్మని కోరలేదు. పస్తులు ఉన్నా ఎవరిని చెయ్యి చాచి సాయం అడగలేదు. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే గొప్ప ఔన్నత్యం ఆయనది. నిలువెత్తు అందంతో కనిపించే ఎన్టీఆర్ ప్రపంచ చలనచిత్ర రంగంలో ఏ నటుడు పోషించనన్ని వైవిధ్యమైన పాత్రలు ధరించి గొప్ప నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. శ్రీరాముడిగా, రావణుడిగా, శ్రీకృష్ణుడిగా, కీచకుడిగా, అర్జునుడిగా, కర్ణుడిగా, భీముడిగా, దుర్యోధనుడిగా, భీష్ముడిగా, యమధర్మరాజుగా, విష్ణువుగా, శివునిగా, విశ్వామిత్రునిగా, వాల్మీకిగా. తాతగా సమాజంలోని అన్ని పాత్రల్లో జీవించి చెరగని ముద్ర వేశారు. అంతేకాదు పాతాళ భైరవి, బందిపోటు, కంచుకోట, అగ్గిరాముడు, అలీబాబా 40 దొంగలు, సారంగధర, గులే బకావళి కథ వంటి ఎన్నో జానపద చిత్రాల్లో నటించి జనం మనస్సులు దోచుకున్నారు. సామాజిక సమస్యలపై సొంతంగా సినిమాలు తీశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ నిర్మాణంలో అన్ని విభాగాలలో భాగస్వామి అయ్యారు. శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో కృష్ణుడిగా, అర్జునుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా, బృహన్నలగా 5 విభిన్న పాత్రలు ఒకే సినిమాలో ధరించి తనకు సాటి మరొకరు లేరని నిరూపించారు. ప్రపంచ సినీ చరిత్రలో దాదాపు 250 భాషల్లో సుమారు 2.5 లక్షల మంది హీరో పాత్రలు ధరిస్తే ఎన్టీఆర్ తప్ప ఏ నటుడు ఇన్ని వైవిధ్యమైన పాత్రలు ధరించిన వారు లేరు. ఆ ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుంది. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు పర్యాయ పదంగా నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఎన్టీఆర్. తనను ఆదరించిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి సినీ రంగంలో అత్యున్నత స్థానం వదిలి దెబ్బతిన్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలపడానికి 60 ఏళ్ల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు అన్న ఎన్టీఆర్. నిద్రాహారాలు మాని నెలల తరబడి చైతన్య రథం నుంచే ప్రచారం చేశారు. అక్కడి నుంచే అఖిలాంధ్ర ప్రజలను ఓ మహోద్యమం వైపు నడిపారు. రాజకీయాలకు కొత్త నిర్వచనమిస్తూ పార్టీ తరపున సామాన్యులను,
మహిళలను, యువతను, బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించి కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించారు. వారికి టికెట్లిచ్చి గెలిపించి మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారు. 9 నెలల వ్యవధిలోనే 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి ఎన్నికలలో అఖండ విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేశారు. కిలో ₹2 బియ్యం, పేదలకు పక్కా గృహాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, ₹50కు హార్స్ పవర్ విద్యుత్తు, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, నదుల అనుసంధానం, వెనకబడిన ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పేదలకు జనతా వస్త్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, పరిపాలనా సంస్కరణలు, దేశంలో మొట్టమొదటిసారిగా సామాజిక పెన్షన్లు, గురుకులాల ఏర్పాటు, క్యాపిటేషన్ ఫీజు రద్దు, మధ్యాహ్న భోజన పథకం, బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు, మాండలిక వ్యవస్థ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. అప్పటి వరకు రాష్ట్రాలపై పెత్తనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నించారు, తీవ్రంగా నిరసించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలను ఎదిరించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. సమాఖ్య స్ఫూర్తిని పాటించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అన్ని రుగ్మతులకు కారణమైన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా స్థానంలో లేకుండా చేయడానికి కాంగ్రెసేతర పక్షాలను ఒకే వేదికపైకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మీద రాజకీయ కుట్ర జరిగింది. చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ స్వార్థపర శక్తులు కాంగ్రెస్తో చేతులు కలిపారు, ముఠాలు కట్టారు, వెనక గోతులు తవ్వారు, పార్టీలో చీలిక తెచ్చారు, ప్రజాస్వామ్య విలువలకు నిలువెల్లా పాతరేశారు. 1984 ఆగస్టు 16న రాజ్ భవన్ సాక్షిగా గవర్నర్ అత్యంత క్రూరంగా, హేయంగా ప్రజాస్వామ్యాన్ని హననం చేశారు. ప్రజాబలం, మెజార్టీ శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును మెజార్టీ రుజువు చేసుకునే అవకాశం ఇవ్వకుండా కేవలం నోటి మాటతో బర్తరఫ్ చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. గవర్నర్ హేయమైన రాజ్యాంగ విరుద్ధ చర్యను కాంగ్రెస్ నేతలు సమర్థించారు. సాఫీగా సాగుతున్న రాష్ట్రంలో చిచ్చు పెట్టారు. తెలుగువారి ఆత్మగౌరవంపై దాడి చేశారు. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా ప్రజా చైతన్యం ఉప్పెనలా ఎగిసిపడింది. ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలతో రాష్ట్రం హోరెత్తింది. తనకు జరిగిన ద్రోహానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన ఘోర అపచారానికి ఎన్టీఆర్ మౌనంగా ఉండలేదు. గాయపడిన బెబ్బులి పులివలె గాండ్రించారు. నియంతృత్వంపై సమర శంఖం పూరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాంగ్రెసేతర రాష్ట్ర జాతీయ పార్టీల నేతలు ఎన్టీఆర్కు బాసటగా నిలిచారు. తెర ముందు, తెర వెనక ఎంతో మంది నాయకులు ఎన్టీఆర్కు అండగా నిలిచారు. ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పారు. నియంతృత్వాన్ని ఎదిరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమాన్ని ఉరకలెత్తించారు. ప్రత్యర్థుల ఆట కట్టించారు. చివరకు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించారు. 32 రోజుల తర్వాత ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి చరిత్ర సృష్టించారు. అప్పటికి స్వతంత్ర భారతదేశంలో ఆర్టికల్ 356ను ఉపయోగించి 26 మంది ముఖ్యమంత్రులను అప్రజాస్వామ్యంగా తొలగిస్తే తిరిగి ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించింది కేవలం ఎన్టీఆర్ ఒక్కరే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమమే ఈ సజీవ చరిత్ర పుస్తకం. నాటి సంఘటనలను అక్షరబద్ధం చేసింది. ఎన్టీఆర్ సారథ్యంలో జరిగిన ఆ మహత్తర పోరాటాన్ని కళ్లకు కట్టింది.
ఇప్పుడు